హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ మార్గశిర మాసంలో 2023వ సంవత్సరంలో సంకటహర చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలి, డిసెంబర్ 30వ తారీఖు శనివారమా లేదా డిసెంబర్ 31వ తారీఖు ఆదివారం జరుపుకోవాలా అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. అలాగే ఈ మాసంలో సంకటహర చతుర్థిని ఏ పీఠం పేరుతో పిలుస్తారు అనే విషయం గురించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ పూజ చేసినా కానీ, ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే బహుళ చవితిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ప్రతి మాసంలో వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యం. ప్రతి నెలలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. అయితే మనం ఏ సమస్య వచ్చినా సరే, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆటంకాలు కలుగుతున్నప్పుడు ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ప్రతి మాసంలో కూడా ఒక్కో పీఠం పేరుతో వినాయకుడిని పూజిస్తాము. నియమనిష్టలతో స్వామివారికి పూజ చేసి ముడుపు కట్టి సాయంత్రం సమయంలో పూజ చేసి చంద్రునికి నైవేద్యాన్ని సమర్పించి మనం ఈ సంకటహర చతుర్థిని నియమనిష్టలతో ఉపవాసంతో పూర్తి చేస్తాము. అయితే ఒక్కోసారి 2 రోజులు కూడా చవితి తిథి మిగులు తగులు అంటారు కదా, అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే, తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఇప్పుడు ఈ 2023వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థిని ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయం గురించి చూద్దాము. మనకి ఈ 2023వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మార్గశిర మాసం అనేది ఉంటుంది. శ్రీ శోభకృత నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు బహుళపక్షం బహుళ చవితి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయానికి వస్తే, డిసెంబర్ 30వ తారీఖు శనివారం ఉదయం 8:17 నుండి చవితి తిథి ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 31వ తారీఖు ఆదివారం ఉదయం 10:11 వరకు చవితి తిథి అనేది ఉంటుంది. అయితే తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి తదియ తిథి అలాగే చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకోవాలి. కాబట్టి డిసెంబర్ 30వ తారీఖున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఈ డిసెంబర్ 30వ తారీఖున చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 8:51 ఉంటుంది. ఈ చంద్రోదయ సమయంలో మనం వినాయకునికి పూజ చేసి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించి మనం ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ రోజున నక్షత్రం ఆశ్లేష, రాత్రి తెల్లవారుజామున 4:43 వరకు ఉంటుంది. తదుపరి మకా నక్షత్రం వస్తుంది. మనకి ఈ నెలలో ఆకురాత మహాగణపతి అనే పీఠం పేరుతో విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. విన్నారు కదా, ఈ డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, అలాగే సంకటహర చతుర్థి రోజున చంద్రోదయ సమయం ఏమిటి, నక్షత్రం, ఇలా అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.